బీజేపీపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు చేశారు. బీజేపీకి మతం తప్ప వేరే ధ్యాస లేదంటూ మహేష్ గౌడ్ కామెంట్ చేశారు. రాముడి పేరు వాడుకునే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. నేను దేవుళ్లకి పూజ చేయనిదే బయటికి రాను అంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మేము కూడా హిందువులమే అని, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు దేవుళ్ల పేరుతో ఓట్లు అడగలేదు అని అన్నారు మహేష్ గౌడ్. బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలో సమాధానం చెప్పాలన్నారు. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కులము మతము అరే రోజు నేను కూడా ఇప్పుడు పూజ చేసుకుని వచ్చాను. ఇంట్లో పూజ చేయండి, నేను బయటకు వెళ్ళను. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదు. నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను, శ్రీరామచంద్రుని వాడుకున్న హక్కు మీకు ఎవరిచ్చారు? శ్రీరామచంద్రుని బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడా? కొన్ని వేల ఏళ్ల కిందట శ్రీరామచంద్రుని మేమంతా గౌరవిస్తాం. శ్రీరామచంద్రుని, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని, దుర్గామాతని పూజిస్తాం. ఎవరు సొత్తు కాదు. ఇది హిందూ సామ్రాజ్యం, హిందూ సామాన్య యొక్క సొత్తు. దాన్ని మీరు ఎన్నికలకు వాడుకుంటారు, ఏ లెక్కన వాడుకుంటారు? మీరు పూజ చేయరా? ఇలా కాంగ్రెస్ పార్టీలో 90% కార్యకర్తలు దేవుళ్ళు పూజిస్తాం. మేము ఏ రోజు కూడా మేము దేవుళ్ళ పేరిట ఓట్లాడగం. ఎన్నికలు రాగానే హిందూ ముస్లిం అరే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది ఎన్నికలు వస్తే చాలు హిందూ ముస్లిం దేవుళ్ళ పేర్లు తీసుకొచ్చి ఓట్లు రగల్చుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉందో బీజేపీ. ఇది సమాజానికి మంచిది కాదు. 2014లో జై శ్రీరామని గెలిచినటువంటి మోడీ ఈ 12 ఏళ్లుగా ఈ దేశానికి మీరు ఏ దశ దిశ చూపించినారు, ఏం నిర్వాహకం చేసినారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు, ఎంత అభివృద్ధి చేసినారు, అది చెప్పి ఓట్లాడగాలి ఇవ్వాలి.